వరంగల్ ఎంజీఎంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే పేషెంట్లకు ఓ శిక్షలా మారింది. రోగులు వైద్య పరీక్షల ఫలితాల కోసం ల్యాబ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో పరీక్ష కోసం ఒక ల్యాబ్కు వెళ్లాల్సి వస్తోంది. వృద్ధులు, వికలాంగులు వైద్య పరీక్షల కోసం ల్యాబ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. శాంపిల్స్ తీసుకున్న తర్వాత పరీక్షల రిపోర్ట్ల సమయానికి రాక ఒక్కోసారి 2 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. కొన్నిసార్లు ఎలక్ట్రోలైట్ మిషన్ పనిచేయక పేషెంట్లు టెస్టులకు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. కలెక్టర్ స్పందించి ల్యాబ్ శాంపిల్స్ ను ఒకే చోట తీసుకునే సకాలంలో రిపోర్టులు ఒకే చోట ఇచ్చేలా చర్యలు చేపట్టాలని రోగులు కోరుతున్నారు. ఎందుకంటే ఎంఏ ఆసుపత్రి కూడా సుమారు ఉమ్మడి జిల్లా నుండి అదేవిధంగా పక్కపడున్న ఏజెన్సీ ప్రాంతాలు ఛత్తీస్గఢ్ కానీ పక్కపడున్న ఏజెన్సీ ప్రాంతాలు ఏదో ఏడున్నాలం ప్రాంతం అట్లాంటి ప్రాంతాల్లో కూడా ఇదే ఆసుపత్రికి రోగులు వస్తారు. ఎందుకు మాకు ఇక్కడ రోగం బాగా జరుగుతుంది, పర్వాలేదు, వైద్యం బాగుండదు ఉద్దేశంతో పేద ప్రజలు అనేక మంది ఈరోజు వేలాది మంది వచ్చే పరిస్థితి ఎంఏలో కనబడుతుంది. కానీ ఎంఏలో చూస్తే పరిస్థితి ఏంటంటే ఒక చిన్న టెస్ట్ చేయాలంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే 91వ వార్డు కానీ 47వ వార్డు కానీ 109 కానీ 11 అంటే ఇట్లా సుమారు 4 వార్డులు. ఈ 4 వార్డులలో ఈ రోగ నిర్ధారణ పరీక్షలు అంటే బ్లడ్ టెస్ట్ కావచ్చు, యూరిన్ టెస్ట్ కావచ్చు, హెచ్ఐవి టెస్ట్ కావచ్చు, ఇంకా ఏ టెస్ట్ చేయాలన్నా ఇట్లా 4 సెక్షన్లు పెట్టారు. ఈ 4 సెక్షన్లో ఒక రోగితో ఒక అటెండెంట్ ఉంటుంది. అటెండెంట్ కంటే ఎక్కువ విలువ ఉండనియరు. జనాలు ఉంటే మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. ఈ ఒక్క అటెండెంట్ ఈ 4 వార్డులు తిరగాలి, ఈ పరీక్షలు చేయించుకోవాలి, ప్లస్ అదేవిధంగా రిపోర్ట్ చేయాలంటే మళ్ళీ 4 వార్డులు తిరగాలి. అంటే ఈ టైం సరిపోతుందా? మన రోగి దగ్గర ఎవరు ఉండాలి? అంటే ఈరోజు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఈ ల్యాబులు ఇట్లా ఉండడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది, సౌకర్యం కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రజలు వాంపోతున్నారు. ఈ విషయాన్ని ఇంతకుముందు కడియం కావ్య గారు, మా ఎంపీ గారు కూడా వచ్చారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, మంత్రి గారు కూడా వచ్చారు. ఇక్కడ వచ్చినా కూడా ఎన్ని విషయాలు చెప్పినా కూడా సూపరింటెండెంట్ కొత్త సూపరింటెండెంట్ గారు వచ్చారు. ఇంతమందికి చెప్పినా వీళ్ళు పట్టించుకుంటారు. అంటే మేము కోరేది ఏంటంటే ఇలాంటి నిర్ధారణ పరీక్షలు ఏమైనా ఉంటే ఒక దగ్గరే పరీక్షలు ఉండాలి, ఒక దగ్గరే రిపోర్ట్ వచ్చినట్టు ఉండాలి. లేకుంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు ఇవన్నీ ఏమర్థం అవుతాయండి? అర్థం కాక సతమతమైన పరిస్థితి కనబడుతుంది. రోగులకు అర్థం కాదు, అక్కడ ఉన్న అటెండెంట్కి అర్థం కాదు. కాబట్టి వెంటనే వీళ్ళు ఏం చేయాలంటే ఇవన్నీ ఒక దగ్గరే పెట్టాలి, పరీక్షలు ఒక దగ్గర పెట్టాలి, వీళ్ళకు రిపోర్ట్ కూడా ఒక దగ్గర పెట్టి సౌకర్యం కూడా చెప్పేసి ప్రజలు కోరుతాను.